శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున డిసెంబర్ మాసంలో మీనరాశి వారు ఎలా ఉందో తెలుసుకుందాం. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి 1, 2, 4 పాదాలు మీనరాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశి వారికి ఈ డిసెంబర్ మాసం చాలా అద్భుతంగా ఉందండి. చాలా యోగదాయకంగా ఉంది. గ్రహ సంచారం బాగుందని చెప్పవచ్చు. నెంబర్ 1 బాధపడ్డారు, గత 3-4 నెలలుగా బాధపడ్డారు. ఈ మాసం మాత్రం అద్భుతంగా ఉందండి. మీకు గత మాసం కంటే ఈ మాసం చాలా బాగుంది. డిసెంబర్ మీనరాశి వారికి అనుకున్న సాధిస్తారు. సంకల్ప సిద్ధి, శత్రు జయం, కార్యజయం, సంకల్ప సిద్ధి, అలాగే కుటుంబ సఖ్యత బాగుందమ్మా. భార్యాభర్తల మధ్య మంచి ప్రేమానురాగాలు ఉంటాయి. అలాగే గతంలో ఈ మీనరాశిలో ఉన్నవారు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి గతంలో విడిపోయిన భార్యాభర్తలు ఉంటారు కదమ్మా, మీరు ఇప్పుడు కలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కలుసుకుంటారు భార్యాభర్తలు. అలాగే జాయింట్ వ్యాపారస్తులు కూడా విడిపోయిన వాళ్ళు ఇప్పుడు కలుసుకుంటారు. అలాగే గతంలో మీరు పోగొట్టుకున్న ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు దగ్గరికి వస్తాయి. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. ధనపరంగా బాగుంది. ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి. భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. అలాగే ఆత్మవిశ్వాసంతో ఉంటారు, మనోనిబ్బరంగా ఉంటారు, మనోధైర్యంగా ఉంటారు. అలాగే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసే వ్యవహారాలు కూడా పూర్తవుతాయి. నూతన వ్యవహారాలకి శ్రీకారం చుడతారు. భూగృహ లావాదేవీలు పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు కూడా పూర్తవుతాయి. సెటిల్మెంట్లు ఏదైతే ఉన్నా సెటిల్మెంట్ కూడా పూర్తవుతాయి. అయితే కొన్ని విషయాల్లో అనుభవించిన సలహా తీసుకోండి. అలాగే ఇన్వెస్ట్ చేసేటప్పుడు ధనం అంటే పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆలోచించండి. పెద్దవాళ్ళని సంప్రదించండి. అనుభవించిన సలహా తీసుకోండి. ఇకపోతే అందరూ ఆధారం లభిస్తుంది. విదేశాలు వెళ్ళే వరకు బాగుంది. చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా, వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఎవరితో ఉన్నా సరే రాణింపు ఉంటుంది. మిమ్మల్ని గౌరవిస్తారు. మీ స్కిల్ బయటపడుతుంది. ఏదైనా సరే ఈ రాశి వారికి అన్ని రకాలుగా అన్ని రంగాల వరకు బాగుందండి. మీన రాశి వారికి కంగారు పడాల్సిన పని అయితే లేదు. అయితే ఇందులో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారండి. బద్ధకస్తులు కూడా బతకను విడనాడండి. అడుగు ముందుకేయండి. బాగుందమ్మ. ఇప్పుడు మీన రాశి వారికి బాగుంది. డిసెంబర్ మాసంలో మీరు ప్రయత్నం చేయండి. అంతేగాని ఒకసారి ప్రయత్నం చేసాం గురుగారు అవ్వలేదంటే కాదు. ప్రయత్నం చేయండి. ట్రై అగైన్. గ్రహ సంచారం బాగుంది. ప్రయత్నం చేయండి అమ్మా, మీరు సక్సెస్ అవుతారు. అన్ని రకాలుగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు ఎంతో మంది. అలాగే ఇతర దేశంలో కూడా ఉన్నారు. ఈ మీన రాశి ఉన్నవారు ఇతర దేశంలో ఉద్యోగం లేని వారు ఉన్నారు. ప్రయత్నం చేయండి అమ్మా, మీరు తప్పకుండా జాబ్ వస్తుంది. విదేశాల్లో ఉన్న వారికి తప్పకుండా జాబ్ వస్తుంది. ప్రయత్నం చేయండి మీన రాశి వారు. అలాగే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు హాజరవుతారు. శుభకార్యాలు చేస్తారు. వాహన యోగం ఉంది. సంకల్ప సిద్ధి. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. అలాగే ఉద్యోగస్తులకు బాగుందమ్మా. అలాగే చదువుకుని విద్యార్థులకు బాగుంది. వివాహం కాని అమ్మాయిలకి అబ్బాయిలు కూడా వివాహ ప్రయత్నం చేసుకోండి. రాజకీయ నాయకులకు బాగుందండి. ముఖ్యంగా చాలా బాగుంది ఈ మాసం. అన్ని రకాలుగా బాగుందండి. రాజకీయ నాయకులు ప్రజలకు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రజలకు సేవ చేస్తారు. మీకు సన్మానాలు జరుగుతాయండి. మీకు మంచి సువర్ణ అవకాశం. రాజకీయ నాయకుడికి చాలా బాగుంది ఈ మాసం. మీకు అద్భుతాలు చూస్తారు. చాలా సంతోషంగా ఉంటారు మీరు. ఇక సినిమా టీవీ రంగం వారికి కూడా బాగుందని మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. ఏదేమైనా సరే ఈ మీన రాశి వారికి ఈ మాసం చాలా బాగుంది. డిసెంబర్ మాసం. కంగారు పడవద్దు, భయపడద్దు. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది కూడా చేసుకుని ఇంకా బాగుంటుంది. ఏమిటి అంటే ఎక్కువ మీరు గురు ఆరాధన చేసుకోండి. గురు స్తోత్రాలు రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, సాయిబాబా చేసుకోండి. గురువారం రోజున కిలంబో శనగలు పసుపు రంగుల వస్త్రంలో మూటగట్ట ఐగడికి దానం చేయండి. అలాగే శివాలయంలో అభిషేకం చేయించుకోండి. సాయంత్రం వేళ శివ దర్శనం చేసుకోండి. ఒక శనివారం మాత్రం తప్పనిసరిగా ఒకే ఒక శనివారం శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి. నల్ల నువ్వులు, నల్లటి వస్త్రంలో మూటగట్టి కిలంపావు అయ్యగారికి దానం చేయండి. అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం చదువుకోండి. దశరథ ప్రోక్త శని స్తోత్రం చదువుకోండి. ప్రతిరోజు అమ్మవారి ఆరాధన చేసుకోండి.
మీరు ఎవరన్నా ఎక్కువ బాధపడేవారు ఎవరైనా ఉంటే పౌర్ణమి రోజున చండీ హోమం చేయించుకోండి. ప్రతి అమ్మవారి గుళ్ళో ప్రతి పౌర్ణమి జరుగుతుంది, చేయించుకోండి. మోగజీవులకు ఆహారం పెట్టండి, భిక్షగాల్ని ఆదుకోండి. అలాగే ముఖ్యంగా మీరు వృద్ధులు ఎవరైతే ఉన్నారో, వయోవృద్ధులు, దంపతులు, భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు, వారి యొక్క ఆశీస్సు తీసుకోండి. వారి పాదాలకు నమస్కారం చేయండి. మీరు వారి చేతిలో పండో ఫలమే పెట్టండి, నమస్కారం పెట్టండి, వారి ఆశీస్సు తీసుకోండి. ఎందుకంటే మీరు ఏళ్ళశల్లో ఉన్నారు కదమ్మా, అందు గురించి. అప్పుడు శని భగవానుడు శాంతిస్తాడు. కానీ న్యాయబద్ధంగా ఉండండి, ధర్మబద్ధంగా ఉండండి. మీ పని మీరు చేసి వెళ్ళిపోండి. ఎక్కువ భగవన్నామస్మరణం చేసుకోండి, మీకు అంతా మంచి జరుగుతుంది. మీనరాశి వారు అసలు ఏం కంగారు పడద్దండి. అసలు మీనరాశి వారు కంగారు పడొద్దు, ధైర్యంగా ఉండండి. మీరు ఈ మాసం అంతా బాగుంటుంది, మీకు మీరు సక్సెస్ అవుతారు ప్రతి విషయంలో కూడా. సర్వేదన సుగుణం భవంతు, శుభం భవంతు, స్వస్తి.